జగన్ 2.0 వచ్చిన తర్వాత సినిమా చూపిస్తానని చెప్పేసి మీడియా ఛానల్స్ జగన్మోహన్ గారు కొన్ని కార్యకర్త సమావేశం అనడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ ఏంటంటే తను అనుకున్న పని ఏదైనా చేసే వ్యక్తి. మ్యాటర్ ఏంటంటే కిరా కార్పి గారు కొంతమంది అసందర్భమైన వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కొమ్మినేని గారు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు. ఇదే వైసీపీ పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నాయకురాల మీద కొంతమంది సినిమాకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇటువంటి సంస్కృతిని మానేసేయాలి, ఒక మంచి సాంప్రదాయ సంస్కృతి తీసుకురావాలని చెప్పేసి ఒక న్యూట్రల్ పీపుల్గా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కిరా కార్పి గారు తిరుపతి లడ్డు మ్యాటర్ గురించి కొన్ని అసందర్భ వాక్యాలు మాట్లాడారని చెప్పేసి కొంతమంది ప్రజాస్వామ్యకులు చెప్తారు. ఈ సంస్కృతి మంచిది కాదు. వల్గర్ వర్డ్స్ లేకపోతే వేస్ట్ స్లాంగు ఇవన్నీ వాడి ఒక మహిళ అని లేకుండా కొన్ని పదాలు వాడడం ఇవన్నీ ఒక కరెక్ట్ వే కాదు. ఇది ఏంటంటే ఖచ్చితంగా ప్రజెంట్ మన ప్రజాస్వామ్యంలో దాంతో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే తమిళనాడు తరహా వ్యవస్థ నడుస్తూ ఉంది. తమిళనాడు తరహా వ్యవస్థ అంటే ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళు ఉంటే ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటున్నారు. తమిళనాడులో 5 సంవత్సరాలు జయలలిత గారు వస్తున్నారు, తర్వాత డిఎంకే వస్తుంది, తర్వాత అన్నాడీఎంకే, అలాగా వాళ్ళు కాలం చేశారు జయలలిత గారు. గతంలో ఇప్పటి వరకు హిస్టరీ చూసుకోవాలి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ గత 20-25 ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే 90% కంటిన్యూటీ లేదు. 5 ఇయర్స్ వాళ్ళు వస్తారు, 5 ఇయర్స్ వీళ్ళు వస్తారు. కంటిన్యూటీ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎవరు వచ్చినా అటు వైసీపీ వచ్చా టీడీపీ వచ్చినా. కానీ దీని కండిషన్లు ఏంటంటే ఇక్కడ అభివృద్ధితో పోటీ పడకుండా మనం కక్ష సాధింపు చర్యలతో పోటీ పడుతూ ఉన్నాం. వీళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళు చేసి దీనివల్ల అభివృద్ధి కుంటూ పడుతూ ఉంది. దీని కండిషన్ ఒక ప్రజాస్వామ్యవాదులుగా మేమైతే చాలా చింతిస్తూ ఉన్నాం. ఈ చర్యలను మానుకొని ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. వీళ్ళు ఏది చెప్తే అది వినేటువంటి నరేంద్ర మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి ఒక ప్రజాస్వామ్యంలో ఒక యువకులకి జాబ్ కండిషన్ కానీ పేద ప్రజల వంటి సూపర్ పథకాలు అమలు చేసి మంచి పేరు పొందాలని చెప్పేసి మేము సూచిస్తూ ఉన్నాం. జగన్ 2.0 వచ్చిన తర్వాత సినిమా చూపిస్తానని చెప్పేసి మీడియా ఛానల్స్ జగన్మోహన్ గారు కొన్ని కార్యకర్త సమావేశం అనడం జరిగింది. కానీ బేసిక్ ఈ 2.0లు 1.0లు ఇది మ్యాటర్ ఏంటంటే ఈ వ్యవస్థని విడనాడాలి. మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ ఏంటంటే తను అనుకున్న పని ఏదైనా చేసే వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో తను ఓన్లీ పేద ప్రజలు వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు. దాని కండిషన్లో కేడర్ని దూరం చేయడం ఉంది. ఆ కేడర్ దూరం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడ్డారు. వైసీపీ కేడర్ కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కక్షాధిక చర్యలు వీళ్ళు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు బూస్ట్ ఇస్తున్నారా అని చెప్పేసి మేము భావిస్తున్నాం. వీళ్ళే బూస్ట్ ఇచ్చి మళ్ళీ ఆయన అనుకునే 2.0 అమలు చేసే విధంగా టీడీపీ గవర్నమెంటే వీళ్ళే బూస్ట్ ఇస్తారేమో, అతను మనసులో అనుకుని మొత్తం చేయడానికి వీళ్ళ చర్యల వల్ల చేస్తారేమో అని చెప్పేసి మేము భావిస్తాం. కానీ అటువంటి చర్యలు చేయకూడదు, కక్షాధింపు రాజకీయాలు చేయకూడదు, ప్రజాస్వామ్యం చేయాలని చెప్పి భావిస్తాం.